ప్రేమ నమ్మకము కలిగిన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి ఆత్మీయ సహోదరి సహోదరులకు నా యొక్క వందనములు. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఉండటం వలన, పూర్వీకులు దేవాలయంలో కట్టడం వలన ఆ ఆచారముల పద్ధతులన్నీ బహుగా నేర్చుకునేదానను. విగ్రహములను తెచ్చి ప్రతిష్ఠించుచు, పూజారులను పెట్టి పూజలు చేయించుచు, మరియు వాటికి అలంకరణలు చేయుచు ఆనందించేదానిని. ఎంత అందముగా ఉన్నదో అని చూసి మురుచుకున్నదానిని. వెండి బంగారములు వాటికి అలంకరించి ఆనందించేదానిని. ఆహా ఓహో అనుకునేదానిని. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎప్పుడైతే నా హృదయంలోనికి వచ్చినారో అప్పుడు నేను తెలుసుకున్నాను వాటి వలన ప్రయోజనము లేదని. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో ఆయన చెప్పిన చిన్న మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియ స్నేహితులారా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయములో 18వ వచనం నుంచి చెప్పుచున్న చిన్న మాటలు మనం చదువుకుందాం. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. ఇప్పటిదాకా నేను చేసిన పని అదే, శ్రమ పడ్డాను. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపోయబడను కానీ దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. అందుకనే పరిశుద్ధాలయము నిర్మించుకొని చుండగా ఈ విగ్రహముల మాయలో ఉన్న వారందరూ నాకు విరోధముగా లేచుచున్నారు. వారందరితో యేసుక్రీస్తు ప్రభువు వారి మాట్లాడి వారందరినీ ఆయనకి సాక్షులుగా